మా ఇంటికి తరచూ వస్తా ఉండింది, సాయం కోసం వస్తా ఉండింది. ఏదో వచ్చిందని చెప్పి మేము సాయం చేసినాము. చేసిన దానికి నైట్ పూట్ల కూడా వచ్చి రోజు టార్చర్ పెడతా ఉండింది. నా బిడ్డకు ఏం తెలీదు, నా బిడ్డ అంత అమాయకుడు ఇంకొకడు ఉండడు, అంత బుద్ధివంతుడు నా బిడ్డను గప్పు పట్టించి నాశనం చేసింది నా బిడ్డను. అంత ఉత్తముడు ఇంకలేడు. వాళ్ళ దగ్గరికి మేము మమ్మల్ని వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని బిడ్డను ఉత్తముడుగా చేసినారు. చేసిన దానికి కానీ ఇది ఎట్లా బయట పెట్టాలా, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి ఈ మాదిరి మమ్మల్ని నా బిడ్డను టార్చర్ పెట్టి, టార్చర్ లోపల ఈ నైట్ పూట్ల కూడా మా ఇంటికి వస్తా ఉండింది. వచ్చి గుళ్ళ దగ్గర ఉండి ఎక్కడంటే అక్కడికి పోయేది, నా బిడ్డను రమ్మని చెప్పేది, మాకు ఫోన్లు చేసేది. 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు ఫోన్లు చేసేది. మమ్మల్ని ఎట్టంటే అటు టార్చర్ పెడతా ఉండింది. టార్చర్ పెడతా ఉంటే మేమేం చేసినాం, 2 గంటలు అప్పుడు వచ్చేసి ఫోన్ చేసి మమ్మల్ని నా బిడ్డను లేపు అని చెప్పని మాకు ఫోన్ చేసి చెప్పింది. చెప్పిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ తీసుకుపోయి కోడూరులో, రైల్వే కోడూరులో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మాకు ఫోన్లు చేస్తాను. నిద్రలే, మాకు తెల్లమరుదులు నిద్రలే, రాత్రిలో ఎప్పుడు నిద్రలే, మేము ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అని చెప్పి మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆ పాప కావాలని మమ్మల్ని మరి టార్చర్ పెట్టి వాళ్ళని ఎట్ట బయటికి తీయాలా, వీడికి ఎంత మంచి పేరు ఉండాది, ఈ మంచి పేరుని ఎట్ట తీసి బయట పెట్టాలా, వాళ్ళని ఎట్ట బయట పెట్టాలా అనే రకంతో మమ్మల్ని ఈ మాదిరిగా టార్చర్